జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభగ్నం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు రత్నధారణ. ముత్యాన్ని ఎవరెవరు ధరించాలి, ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే జాతక చక్రంగా గనక చంద్రుడు బలహీనంగా ఉంటారో, చంద్రుడు యోగకారకుడే ఉండి చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల మానసిక ఆందోళన ఏర్పడుతుందో, మన ఆరోగ్యరీత్యా గనక చూసుకున్నట్టయితే ఒక మెంటల్ డిజార్డర్స్ అండి, మానసిక వ్యాధులతో బాధపడుతుంటారు. వారందరూ కూడాను జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉండటం జరుగుతుంది. తర్వాత విద్యార్థి దశలో కనుక మనం తీసుకున్నట్టయితే అండి, చదివినటువంటి పాఠ్యాంశాలని వారు గుర్తు పెట్టుకోలేక ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే అండి, ఇది కాన్షియస్ మైండ్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మానసిక స్థితి, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడాను ఆ చంద్రుడు కనుక యోగ కారకుడైనప్పుడు మాత్రమే ఈ యొక్క ముత్యాన్ని ధరించాలండి. ఎవరైతే ముత్యాన్ని ధరిస్తారో తప్పనిసరిగా వారికి బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయండి, మెడికల్గా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ అండి, ముఖ్యంగా ఆడవాళ్ళ కనుక చూసినట్టయితే గైనకాలజికల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అండి, ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, తర్వాత మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కారణం చంద్రుడు అవుతారు. ఎప్పుడైతే జాతకంలో చంద్రుడు యోగ కారకుడై ఉండి ఆయన గనక క్షీణచంద్రుడు కానివ్వండి 6, 8, 12 స్థానాధిపతులతో కనుక ఇతు చెందినట్టయితే వారి జాతకాన్ని పూర్తి పరిశీలన చేసుకుని వారు గనక ముత్యాన్ని గనక ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ముత్యాన్ని ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముత్యాన్ని మీరు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యంగా అది ఆకారాన్ని జాగ్రత్త చూసుకోవాలండి. అది స్పిరికల్ అంటే ఓవల్ షేప్లో ఉందా లేదా అని గమనించుకోవాలండి. ఎప్పుడైతే ఇది స్పిరికల్ షేప్లో ఉంటుందో అది మంచి ముత్యంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫినిషింగ్ కూడా అండి లస్ట్రస్గా ఉండాలి, అది మెరుస్తూ ఉండాలండి, మంచి ముత్యంగా పరిగణ తీసుకోవడం జరుగుతుందండి. ముత్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత రోహిణి, హస్త, శ్రావణ నక్షత్రాల్లో చంద్రహోరలో గనక పొదిగినట్లయితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు గనక ముత్యాన్ని ఆవు పాలలో గనక శుద్ధి చేసినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముత్యం ధరించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందామండి. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మానసిక ఆందోళనతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు, ఇక విద్యార్థి దశలో గనక చూసినట్టయితే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు, సరైన నిర్ణయాలు తీసుకోలేక వ్యాపారంలో ధననష్టాలు చూస్తున్న వారు అందరూ కూడా ముత్యం ధరించవచ్చు. ఆ జాతకం యొక్క పూర్తి పరిశీలన చేసుకుని జ్యోతిషుల సలహా మేరకు గనక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యరీత్యా గనక మనం చూసినట్టయితే మానసిక ఆందోళన ఎక్కువగా పొందుతున్న వారు గనక ముత్యం ధరించినట్టయితే మానసిక ఆందోళనలు తొలగిపోతాయండి. తర్వాత గైనకాలజికల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ముత్యాన్ని ధరించడం వల్ల ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. రత్నధారణలో ముత్యాన్ని ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జాతక చక్రంలో తీవ్రమైనటువంటి దోషాలు ఉన్నవారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశంలో సప్తమ భావాన్ని, నిన్న సప్తమ భావం అనేది వివాహాన్ని గురించి తెలుసుకున్నామండి. 7వ భావం లగ్నం నుంచి 7వ భావం ఏదైతే ఉంటుందో అది వివాహాన్నే కాదండి, వ్యాపారంలో పార్ట్నర్స్ని కూడా సూచిస్తుందండి. తరచుగా మనం చూస్తుంటామండి, నేను చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఎప్పుడు తరచుగా భాగస్వాములతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాను, భాగస్వాములు మోసం చేశారు, ఎప్పుడు కూడా ఎవరిని నమ్మలేకపోతున్నాను అనేటువంటి బాధలు చాలామంది పడుతుంటారండి. ఆ జాతకాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసినట్లయితే ఎంత సహాయం చేసినప్పటికీ ఎప్పుడు కూడా వారు ప్రతికూలతను ఎదుర్కొంటుంటారు. దానికి గల కారణాలు తెలుసుకుందామండి. జాతక చక్రంలో ఉండే 7వ భావం అండి భాగస్వాములను సూచిస్తుంది. తర్వాత ఎదుటి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తి మన నుంచి లబ్ధి పొందినప్పుడు అతను మనకి సహాయం చేస్తాడా లేదా అనేది కూడా 7వ భావం అనేది సూచిస్తుందండి. అంటే హౌస్ ఆఫ్ కోఆపరేషన్ అంటాం జరుగుతుందండి. అది వ్యాపారంలో కావచ్చండి, ఉద్యోగంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఎప్పుడైతే ఒక జాతకంలో కనుక 7వ స్థానాధిపతి బలహీనంగా ఉన్నామండి, 7వ స్థానాధిపతి కనుక 6, 8, 12 స్థానాధిపతులతో కలిసి ఉన్నా కానివ్వండి, 7వ స్థానం ముందు 6, 8, 12 స్థానాధిపతులు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అటువంటి మహర్దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. తరచుగా మోసగించబడటానికి అవకాశం ఉంటుంది. మోసగించబడటం అనేది వ్యాపార భాగస్వాములు అవ్వక్కర్లేదండి. మీ క్లయింట్ ఎవరైతే ఉంటారో, మీరు ఒక సరుకు అనేది సప్లై చేశారు, వారి నుంచి సరైన సమయానికి ధనం రాకపోవటం, సరైన సమయానికి వారు స్పందించకపోవటం కూడానండి ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు కనుక వ్యాపారం చేస్తూ తరచుగా కనుక మోసగించబడినట్లయితే జాతక చక్రంలో 7వ భావం 7వ అధిపతి 6, 8, 12 స్థానాధిపతులు కనుక ఇలా ఉన్నట్లయితే తరచుగా మీరు భాగస్వాములతో మోసగించబడటమే కాకుండా ఇబ్బంది ఎదుర్కొంటుంటారండి, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 7, 6, 8, 12 స్థానాధిపతులు 7వ స్థానాధిపతి ఇతి చెందడమే కాకుండాను చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యండి వక్రించినటువంటి బుధుడితో ఎత్తి చెందినా కానివ్వండి, వారిద్దరు సమసప్తకాలు ఉన్నా కానివ్వండి, మీరు కలుపుకోలుదనం లేకపోవడం వల్ల కూడాను వ్యాపార భాగస్వాములు నుంచి అవ్వచ్చండి. తర్వాత మీ యొక్క క్లయింట్స్తో కూడా ఇబ్బంది ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రేక్షకులు మీ యొక్క జాతక చక్రంలో కనుక వక్రించినటువంటి బుధుడితో కనుక చంద్రుడు ఎత్తి చెందినా కానివ్వండి ఇబ్బంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా మనం చూస్తుంటారండి, వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారం పొందలేరండి. వేరే వాళ్ళకి వీళ్ళు సహాయం చేస్తున్నప్పుడు వారు మంచి అభివృద్ధిలోకి వస్తుంటారు, కానీ వీరి సహాయానికి ఎవరు రారు. దానికి గల కారణం 7వ స్థానాధిపతి బలహీనంగా ఉంటాం. తర్వాత చంద్ర బుధుల యొక్క ఇతులు స్థితులు గమనించుకుని వాటికి కనుక పరిహారాలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితం కలుగుతుంది. మీ
మీ జాతకంలో వ్యాపార భాగస్వాములకు కారణమైనటువంటి 7వ స్థానం ఎలా ఉంది, 7వ స్థానాధిపతి ఎలా ఉన్నారు, అటువంటి మహర్దశ నడుస్తున్నాయా, ఒకవేళ అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి. కొంతమంది 50 సంవత్సరం వరకు మంచి వ్యాపారం అభివృద్ధి చేస్తారండి. అందరూ పార్ట్నర్స్తో కలివిడిగా ఉంటారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు, ఇల్లు కట్టుకుంటారు, వ్యాపారాన్ని మల్టీ టర్న్ ఓవర్ చేస్తుంటారు, అన్ని బాగుంటుంది. కానీ 50 సంవత్సరంలో ఆ ఉన్నటువంటి భాగస్వాములతో